అందరూ శుభ్రంగా స్నానాలు చేసి తగలంటారా? మీరు ముఖం అన్న కడిగి తగలంటారా? ఎగస్ట్రాలు ఆపి ఏడేటిగా మ్యాటర్ ఏముందో చెప్పు. పొయ్యిలో నిప్పులున్నాయి. ఓ ప్లేట్ అట్రా. లక్షణంగా 3 ప్రదక్షిణలు చేయండి. యా 4 చేయకూడదా? అంటే బేవర్స్ అనమాట. ఎయిర్ ఫోర్స్. ఆ నిప్పులతో ఏం చేస్తారండి? ఈ హోటల్ తగలెట్టేస్తాను, పని అయిపోద్ది. ఇదిగోండి. ఏ ఏ ఏ దేవుడికిరా చా మాకు తెలుసులే, అందుకే ఒకటే తీసుకున్నాం. ఇది జన్మకు బాగుపడవరా యాదవాని. ఇంకో జన్మ ఉందలే. యారా సిగరెట్లు లేవండి, అప్పుడే అన్ని కాల్చేసావా? ఏడ్చేవలే, నాకు అలాంటి అలవాట్లేదు. నిజమే, ఈడింకా మెచ్యూర్ అవ్వలేదు. ఎవరన్నా అడిగితే నాకని చెప్పకు, నీకని చెప్పు. చా ఎవరు అడగకపోతే ఆ వెధవ సిగరెట్లు ఒక్క 4 రోజులు మానేస్తే శ్రీశైలం వెళ్ళొచ్చు కదా, పుణ్యం వస్తుంది. మీరు కూడా ఓ పని చేయండి. ఏంట్రా? ఓ నెలలు ఫుడ్ మానండి, డైరెక్ట్ గా శివుడి దగ్గరికి వెళ్ళిపోతారు. మొత్తం నువ్వు బాగా ముదిరిపోయావురా. లేతగా ఉన్నావు మరి. కొంచెం ముందు వచ్చి రిబ్బన్ కట్ చేసేవాడు కదరా. రెబ్బలు కట్ చేస్తాం, మాకేం కొత్త కాదు లేరా. మన ఊరు బోదెల్లో బోలని కట్ చేసా. నీకు స్టేషన్ కార్ పంపాను కదరా, మరి కార్లో రాలేదేంటి? ఆర్టీసీ వాళ్ళు మీకంటే ముందు బస్సు పంపించారులే. బస్సులో రావడం సీప్ గా ఐదు ఆటో రావచ్చు కదా. ఏంటే 6 చక్రాల బస్సులో మానేసి 3 చక్రాల ఆటోలో రమ్మంటావా? ఏం చదువుకున్నావా? బిఏ బిఎస్సి ఎంఏ ఎంఎస్సి సూత్తానికి అలా కనపడతాను కానీ 7th ఫెయిల్ 6th పాస్. మూలికంటే మనకు బాగా ఇష్టం. ఏంటండి కక్కుర్తి? ఎవరైనా చూస్తే సీప్ అనుకోరు. ఎందుకు అనుకుంటారో ఈయనకని చెప్తే ఇచ్చాం కదా. హాయ్ ఐఎమ్ బ్లాక్ సీన్, మై కలర్ ఇస్ బ్లాక్, మై నేమ్ ఇస్ సీన్. ఇంటికి కార్ పార్క్ చేసావా? కారు పార్క్ ఎలాగవుద్ది? స్టాండ్ లేట్ వచ్చాం. ఏంటా ఏది నా గదిలో సిగరెట్ కాల్స్తున్నాం? చుట్టలు దొరక్క మీద అడ్రస్ అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసి పోస్ట్ చేయమన్నారు మూర్తి గారు. తమకు అర్థం అవుతా? ఇదా 5వ క్లాస్ వాడికి అర్థం అవుద్ది. అంటే అక్కడికి చెప్పాం కదా 5వ క్లాస్ వాడి దగ్గరికి. ఆ పెద్ద కవరు బరువు ఎక్కువ ఉందంట, స్టాంపులు ఎక్స్ట్రా ఇచ్చమన్నారు. ఎవడో నువ్వా? అసలే బరువు ఎక్కువైపోయిందని చెప్తున్నా ఇంకా స్టాంపులు అందించమంటావు అంటే బరువు ఎక్కువైపోతా. చెప్పా పెట్టకుండా చనిపోయారు ఏంటండి? చెప్పి దాచిపోతారా అంకుల్ నాడు. అక్కడ కూర్చున్నంతసేపు బాగా నొప్పిందిరా. పోయేటప్పుడు నుంచో కార్లు అయితే. ఇల్లు తప్పురా, చేసినంత చేసి చేతులు కడుక్కుంటానంట. అరే అరే నేను చేతులు కడుక్కోవడం ఏంది మామీ, నేను ఇంకా తిననా లేదా నాకు క్లారిటీ లేదంటుంటే. ఏం తిరిగిందిరా నీ సుద్దల గుడి. నీకున్న అలవాట్లకు నువ్వు ఇంకా బతికే ఉన్నావా షానన్? వెంటిలేటర్ మీద ఎక్కిలే నేను ఇంకా. ఇది బీహార్ లో తయారు చేసిన జీడిపప్పు సున్నుండ. ఎందుకు బేగంపేట పుల్లారెడ్డిలో దొరుకుతుందిగా. హలో టిల్లు ఓడ్రా బాయ్. ఓడ్ బాయ్ ఎవరికి బాయ్? టైం గంట టైంలో బేస్ వాయిస్ వేసుకుని పెట్టే ఫోను.